Hello, students, and hello, friends. I welcome you all to my YouTube channel, Trinity English Joseph. And as a part of today's video, we are going to talk about presentation skills. Now, presentation skills are very important in our day to day life. Whatever we present or wherever we present, maybe in our student life, maybe in our professional life. Taking this into consideration, I'm just going to make a video about presentation skills, and especially this is for intermediate second year students and all others also. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ప్రజెంటేషన్ స్కిల్స్ గురించి చూడబోతున్నాం. సో ప్రజెంటేషన్ స్కిల్స్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మన డే టు డే లైఫ్లో ఏది ఎలా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రజెంటేషన్ స్కిల్స్ అనేవి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో అనౌన్స్ చేయడము జరిగింది. సో కాబట్టి ప్రజెంటేషన్ స్కిల్స్ అనేవి మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లోనే కాదు, ఆల్ త్రూఅవుట్ ద లైఫ్ చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ వాచ్ దిస్ వీడియో అంటిల్ ద ఎండ్ అండ్ దెన్ ఈవెన్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ టు గెట్ ఏ బెటర్ వ్యూ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రజెంటేషన్ స్కిల్. Presentation skills. How we present something is very important in our day-to-day life. So we are going to learn about the presentation skills in today's video. And friends, if you just look at communication is everything. Communication is life. How to speak in a formal situation such as a meeting, a conference, a project presentation and a seminar. ఫ్రెండ్స్, కమ్యూనికేషన్ అనేది మనకి డే టు డే లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్. సో మనము రకరకాల ప్లేసెస్లో రకరకాలుగా మాట్లాడాల్సి వస్తుంది. ఏదైనా ఒక సిచ్యువేషన్లో కానీ, మీటింగ్లో కానీ, కాన్ఫరెన్స్లో కానీ, ఏదైనా ఒక ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు కానీ, ఏదైనా ఒక సెమినార్లో కానీ ఎలాగైనా కూడా మనం మాట్లాడాల్సి వస్తుంది. సో ఆ మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి, దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనకి ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనము ఫుడ్ ఫెస్టివల్స్లో కానీ, ఇంకా రకరకాల ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటివన్నీ కూడా చాలా ఆర్టిస్టిక్గా, చాలా అట్రాక్టివ్గా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో మనకి హైదరాబాద్లో చూసినట్లయితే నుమాయిష్ ఉంది. నుమాయిష్కి వెళ్ళినప్పుడు మనకి చాలా చాలా రకాలుగా అన్ని ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అలా మనం ఆర్టిస్టిక్గా ఏది ప్రజెంట్ చేసినా కూడా అది మనకి అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, వెన్ యూ ప్రజెంట్ సంథింగ్ అట్రాక్టివ్లీ, దెన్ ఇట్ అట్రాక్ట్స్ ద అటెన్షన్ ఆఫ్ ది ఆడియన్స్. For example, you go to restaurants and different other food festivals. There, the things are arranged in a logical way, in a attractive way, so that the people get attracted towards it very fast. And now, similarly, we must make our good ideas great and attractive to the listener, and this is called presentation skills. When we just also speak our good ideas, and then when we share our great ideas and ideologies, that should be attractive to the listener. ఫ్రెండ్స్, మనము మాట్లాడేటప్పుడు మనము మన యొక్క ఆలోచన సరళని పక్క వాళ్ళకి చెప్పేటప్పుడు మనము ఎంత అట్రాక్టివ్గా చెప్తే వాళ్ళు అంత అట్రాక్టివ్గా వింటారు. సో దస్ ఇట్ ఆల్ మేక్స్ హౌ వి ప్రజెంట్ ద థింగ్స్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ presentation skills. And here, nowadays, all occupations require effective presentation and public speaking skills. Presenting information simply and effectively is a valuable skills. And then presenting the information simply and effectively, it is a very valuable thing. So we have to cultivate this habit of presenting the information. Next one, what are the different types of presentations? If you just look at, we have two types of presentations. First one is a prepared presentation, and the second one is a extemporaneous presentation or a spontaneous presentation. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రజెంటేషన్స్ ఉన్నాయి అంటే మనకి రెండు రకాల ప్రజెంటేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ది ప్రిపేర్డ్ ప్రజెంటేషన్, సెకండ్ది స్పాంటేనియస్ ఆర్ ఎక్స్టెంపోరేనియస్ ప్రజెంటేషన్, అంటే మనము అప్పటికప్పుడే చేసేటువంటి ప్రజెంటేషన్. So first, friends, when you take about prepared presentation, presenter thoroughly acquires knowledge and then prepares well in advance. And then here, the preparation involves gathering information, organizing thoughts, okay, and then supplementary materials are also used. The aim is to engage the audience. Friends, ఇక్కడ మనము prepared presentation గురించి చూసినప్పుడు
ఓకే, ప్రజెంటర్ ప్రజెంట్స్ థరౌలీ అండ్ దెన్ దానికి సరైన అవగాహన ఉంటుంది దాని మీద ముందుగానే ప్రిపేర్ అయి ఉంటాడు. సో ఇక్కడ అంటే ప్రిపరేషన్లో భాగంగా గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే అతనికి ఉన్నటువంటి ఐడియాస్ని, థాట్స్ అన్నిటిని కూడా ఒక సరైనటువంటి క్రమ పద్ధతిలో అలా అమర్చడం అనేది ఉంటుంది. అండ్ దానికి సంబంధించినటువంటి మెటీరియల్స్ అవన్నీ కూడా అక్కడ ఆయన అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది. మనకి ఇక్కడ చూసినట్లయితే ఎక్స్టెంపోరేనియస్ ప్రజెంటేషన్, దట్ ఈస్ స్పాంటేనియస్ ప్రజెంటేషన్, అండ్ హియర్ it requires quick thinking and spontaneous delivery, and then presenter responds to a given topic without prior preparation. No written notes are allowed, and then emphasizes clarity without the aim of written prompt. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మనకి క్విక్ థింకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఆన్ ద స్పాట్లో ఆలోచించేటువంటి మనకి స్పాంటేనియస్ థింకింగ్ అనేది ఉండాలి. అయితే ఇచ్చినటువంటి దానికి ఏ విధమైనటువంటి ముందస్తు ప్రిపరేషన్ అనేది లేకుండా అప్పటికప్పుడే మాట్లాడాల్సి ఉంటుంది. మనకి అప్పటికప్పుడే మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి రిటర్న్ నోట్స్ అనేది జనరల్గా ఉండదు. ఇక్కడ క్లారిటీ అవన్నీ కూడా ఉండాలి. సో దాని మీద అంటే ఏ విధమైనటువంటి అవగాహన లేకుండా మాట్లాడకూడదు. దాని మీద మినిమం అనేది అవగాహన ఉండి దానికి తగ్గట్టుగా మాట్లాడాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇఫ్ యూ జస్ట్ లుక్ ఎట్ దీస్ టూ ప్రజెంటేషన్స్, that is a prepared presentation and extemporaneous presentations, are again subdivided into three varieties of presentation skills. And then first one is information presentation. This is to inform. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇందాక చెప్పినటువంటి టూ ప్రజెంటేషన్స్ మరలా దాన్ని 3 రకాలుగా డివైడ్ చేశాము. అంటే మనం ప్రజెంట్ చేసేటువంటి విధానాన్ని బట్టి ఎలా ప్రజెంట్ చేయొచ్చు అనే దాన్ని, దేని ఎలా ప్రజెంట్ చేయొచ్చు అనే దాన్ని చూడొచ్చు అనమాట. First one is information presentation, means the purpose of this is to inform. So to deliver a substantial amount of information to the audience. Many kinds of information when you present to the audience, this kind of presentation is taken. Information plays a crucial role, and here there are different types of information that we generally give to the people. First one is instructional presentations. So when you give certain instructions, maybe to the students, maybe in the meetings or at different places, when you give instructions, so instruction presentations are there. ఫ్రెండ్స్, మనకి ఈ ఇన్ఫర్మేషన్ ప్రజెంటేషన్లో ఇన్ఫర్మేషన్ ప్రజెంటేషన్ అంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడము. సో దాంట్లో ఇన్స్ట్రక్షనల్ ప్రజెంటేషన్స్ అంటే ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనమాట. మన స్కూల్లో కానీ, లేకపోతే కాలేజ్లో కానీ, లేకపోతే ఆఫీసెస్లో కానీ ఏదైనా ఒక దానికి చేసేటప్పుడు దానికి ముందు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. Technical papers. So when you just present technical papers also, you just take information presentation. Research paper presentations, and generally when you do PhD or when you do an in-depth study about something, the research presentations are presented. Even the archaeology department, all these people, they present the research papers. Friends, మనకి రీసెర్చ్ పేపర్స్ కూడా ప్రజెంట్ చేసేటప్పుడు, అంటే మనం పిహెచ్డి చేసేటప్పుడు కానీ ఏదైనా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేసినప్పుడు ఒక ఇన్డెప్త్ అండర్స్టాండింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. కాబట్టి రీసెర్చ్ పేపర్స్ కూడా మనం ఇన్ఫర్మేషన్ కిందకే తీసుకుంటాం. నెక్స్ట్, డిజైన్ టు కన్విన్స్ అండ్ ఎంకరేజ్ ద అడ్రసెస్ టు యాక్సెప్ట్ ద స్పీకర్స్ ఆర్గ్యుమెంట్, ప్రొవైడ్స్ ఎ సొల్యూషన్ టు ఎ నీడ్ ఆర్ ప్రాబ్లమ్. అండ్ దెన్ హియర్ పర్సువేసివ్ ప్రెజెంటేషన్, second one. So here in the persuasive presentation, persuasive means to persuade is to convince the people. We are going to convince the people through our ideas. Second one, persuasive presentation, friends. అంటే పక్క వాళ్ళని మనము మన ఐడియాస్ ద్వారా రకరకాల వాటి ద్వారా కన్విన్స్ చేయడము అని దీని మీనింగు. సో జనరల్గా ఇది పర్సువేసివ్ కాబట్టి డిజైన్ టు కన్విన్స్ ఆర్ ఎంకరేజ్ ద పీపుల్. అంటే పక్క వాళ్ళు ఏదైతే వింటున్నారో వాళ్ళని కన్విన్స్ చేయడం దీని మెయిన్ ఇంపార్టెన్స్. ప్రొవైడ్స్ ఎ సొల్యూషన్ టు ఏ నీడ్ ఆర్ ఎ ప్రాబ్లం. ఏదైనా మనకు సమస్య ఉన్నప్పుడు ఆ నీడ్ కానీ ప్రాబ్లం కానీ సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇట్ ప్రొవైడ్స్ ఎ సొల్యూషన్ టు ద ప్రాబ్లం. టు ఎన్ష్యూర్ ద సక్సెస్ ఆఫ్ పర్సువేసివ్ ఇస్ టు ఎంకరేజ్ ది ఆడియన్స్. సో బిఫోర్ you just talk about our persuasive presentation, it is to ensure the success of the people. And then actually these ones include the reasoning abilities, logical arguments, and then all these things. So generally these ones it requires reasoning abilities and logical arguments. So friends, మనము పర్సువేసివ్ ప్రజెంటేషన్ తీసుకున్నప్పుడు రీజనింగ్ ఎబిలిటీస్, లాజికల్ ఆర్గ్యుమెంట్స్ అనేవి కూడా
మనకి చాలా చాలా ఇంపార్టెంట్. జనరలీ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ద సేల్స్ ప్రజెంటేషన్స్ అండ్ ప్రోడక్ట్ డెమాన్స్ట్రేషన్స్. ఫ్రెండ్స్, మనకి సేల్స్ రిప్రజెంటేటివ్స్ చాలామంది కనిపిస్తూ ఉంటారు. ఈ సేల్స్ రిప్రజెంటేటివ్స్ వచ్చినప్పుడు దాన్ని సేల్స్ ప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు. అంటే ఒక ప్రోడక్ట్ అనేది ఎంత అట్రాక్టివ్గా ఉంటుంది, అంటే ఎంత ప్రొడక్టివ్గా ఉంటుందని దాని గురించి చెప్పడం జరుగుతుంది అనమాట. దే ట్రై టు కన్విన్స్ అస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ చూసినప్పుడు అది ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందని మనకు చెప్పి మనల్ని కన్విన్స్ చేసి కొనేలాగా చేస్తూ ఉంటారు. సో ప్రోడక్ట్ డెమాన్స్ట్రేషన్స్ అండ్ సేల్స్ ప్రజెంటేషన్స్ come under this kind of persuasive presentations. And the next one, entertaining presentation. The main purpose is to entertain. So entertaining presentations కూడా మనం తీసుకోవచ్చు. ఇది మెయిన్ పర్పస్ అంటే ఎంటర్టైన్మెంట్. To ensure the entertainment of the audience is the goal, often seen during the cultural festivals and non-academic events. So if you just look at, we have magic shows, dancing performances, concerts and other events. If you just take in ETV and other places, you have Jabardast and many other programs, and these come under this. So మనకి ఎంటర్టైనింగ్ ప్రజెంటేషన్ అంటే మెయిన్గా ఎంటర్టైన్మెంట్ కోసమే. సో దాని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎంటర్టైన్మెంట్ చేయడము. మనకి కల్చరల్ ఫెస్టివల్స్లో, నాన్ అకాడమిక్ ఈవెంట్స్లో దీన్ని తీసుకోవచ్చు. మ్యాజిక్ షోస్ కానీ, డాన్సింగ్ పర్ఫార్మెన్సెస్ కానీ, లేకపోతే జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్ కానీ, ఇవన్నీ కూడా దీని కిందకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఫ్రెండ్స్, preparation stages of presentation. First one, what we do is the groundwork. First one, planning and rehearsal for the presentation, understanding the presentation objectives, knowing the time, place and type of audience, and gathering information, selecting the necessary information and examples, logically ordering the information, writing the draft. Friends, before doing the real presentation, we do the groundwork. మనము అంటే ఒరిజినల్ ప్రజెంటేషన్ చేయడానికంటే ముందు మనం ప్లాన్ చేసుకోవచ్చు. దానికి ఏమేమైతే చేయాలి, టైం ఏంటి, ప్లేస్ ఏంటి, ఓకే, ఎంతమంది ఆడియన్స్ ఉన్నారు, సో గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ లాజికల్గా దాన్ని అంతా అరేంజ్ చేసుకోవాలి. ఓకే, దానికి ఒక రఫ్ డ్రాఫ్ట్ తయారు చేసుకోవడం, ఇదంతా కూడా మనకి గ్రౌండ్ వర్క్ ఉంటుంది అన్నమాట ప్రజెంటేషన్ స్కిల్స్కి. నెక్స్ట్, ద రియల్ ప్రజెంటేషన్. వెన్ వీ ప్రజెంట్ originally properly, what are the different stages that are involved? First one, the opening or the introduction. Generally for any essay, for any written piece, we have these kind of presentations. First one is the opening or the introduction, to get audience attention, to build a rapport, to make them pay close attention, should tell the audience what the talk is about. As you know, in the introduction, we just talk about what are we going to present in the upcoming presentation. సో మనకి ఏదైనా ఓపెనింగ్ అండ్ ఇంట్రడక్షన్ ఉంటే ఫస్ట్ ఆడియన్స్తో ఒక ర్యాపో అనేది పెంచుకోవడము. నెక్స్ట్ మనం ఆ యొక్క టాక్లో, ఆ ప్రజెంటేషన్లో ఏం చెప్పబోతున్నామో ఫస్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పాలన్నమాట, ద మెయిన్ కంటెంట్. సో దిస్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్. సో ఇట్స్ లైక్ అ ట్రంక్ టు ద ట్రీ, includes the key points and viewpoints, backed by facts, figures, pictures and examples, should be of reasonable size and not long or not short. Logical connection concepts should be there. It should be as per the knowledge level of audience. So friends, when we present any presentation, especially it should be to the knowledge level of audience. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళ నాలెడ్జ్కి తగ్గట్టుగా మనం ప్రజెంటేషన్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. దాంట్లో చేసేటప్పుడు కీ పాయింట్స్, ఫ్యాక్ట్స్, ఫిగర్స్, పిక్చర్స్, ఎగ్జాంపుల్స్ ఏవి పాసిబుల్ అయితే ప్రజెంటేషన్కి వాటి ప్రకారము ప్రజెంటేషన్ చేయాలి. And then next one, the delivery is very very important. Execution. So it is important as it is the actual execution. Straightforward delivery is important. No beating around the bush. So read aloud, talk from memory, and then use notes to present these ones. And then improving presentation skills. So what are the different techniques to improve the presentation skills? Know your audience before presenting. ఫ్రెండ్స్, మనము ఏదైనా ప్రజెంట్ చేయడానికి ముందు ఆడియన్స్ ఎవరు, ఏం ప్రజెంట్ చేయబోతున్నామో తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. స్ట్రక్చర్ ద ప్రజెంటేషన్ వెల్ ఆర్గనైజ్డ్. సో యూ షుడ్ నో what is the presentation that you are going to do, and you should organize well in advance. మనము ఏదైనా ఒక ప్రజెంటేషన్ చేసేటప్పుడు దాన్ని ముందుగానే ఒక ఆర్డర్లో పెట్టుకోవడము, నెక్స్ట్ ఏది చెప్పాలి అనేటువంటిది తెలుసుకొని ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ ఈజ్ ఎసెన్షియల్. బిఫోర్ యూ జస్ట్ present anything, you should have a proper practice for this. Carefully address matter from all angle. So you should address the matter from all angles. అన్ని కోణాల నుంచి దాన్ని అడ్రస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్.
Friends, thank you all for being with me, and share to your friends and all others, those whomsoever are in requirement of it. Thank you all.